గతించిన వారం నుంచి వారం వరకు తన రెక్కల చాటున భద్రపరిచిన యేసయ్యకి నా వందనాలు. కుడి చేరొచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. అలాగే లైవ్ వీక్షిస్తున్న వారికి కూడా నా వందనాలు. మరి సర్వీస్ స్టార్ట్ చేసుకునే ముందు మన మధ్యలో ఉన్న సాహితీ అక్క వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు, గత వారం అంతా మేము మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చి ప్రభు, ఈ వారంలో మమ్మల్ని ఎంతగానో రక్షించి కాపాడుతూ వస్తున్నాయని బట్టి కూడా ఎంతో ఉండాలి యేసయ్య. అలాగే ప్రభు, ఇంతవరకు మమ్మల్ని మీ సజీవ లెక్కల్లో ఉంచిన విధానాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ప్రభువారిని స్తుతించే భాగ్యాన్ని దయచేసినందుకు కూడా ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు, ఇంకా ఎంతమంది అయితే రాలేక ఇంట్లోనే ఉంటున్నారో వాళ్ళందరినీ మీరు నడిపించండి ప్రభు. వచ్చిన వారందరినీ బట్టి మీకు ఎంతగానో స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మా సర్వీస్ మొత్తంలో కూడా మీరే మాకు సహాయపడుతూ వస్తారని, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరే మాకు తోడుగా ఉంటారని మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసిన సాహితీ అక్కకు నా వందనాలు. మరి నేటి దినం కోసం ఏర్పరచబడిన సంకీర్తన పాఠ్య భాగం నుండి కీర్తనలు 34వ అధ్యాయం మన మధ్యలో ఉన్న యశోద అక్క వచ్చి చదువుతుంది. అందరికీ వందనాలు. ఈరోజు కీర్తన గ్రంథం 35వ అధ్యాయం చదువుకున్నాము. యెహోవా నాతో వ్యాజమాడు, వారితో వ్యాజమాడును. నాతో పోరాడు, వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకొని నా సహాయం నగ్గర లేచి నిలుపుము. ఈటే దూసి నన్ను తరుము వారిని అడిగింపుము. నేనే నీ రక్షణ అని వారితో సెలవివ్వుము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక. నాకు కీడు చేయని ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక. యెహోవా దూత వారిని పారదోలను గాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమును గాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండును గాక. నన్ను పట్టుకొని వలనని వారు నిర్మిత్తముగా గుంటలలో తమ వల్ల నొడిరి. నా ప్రాణము తీరువలనని నిర్మమితముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వారి మీదకి వచ్చును గాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక. వాడు ఆ చేటులోనే పడును గాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును. ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను. కూట సాక్షులు లేచుచున్నారు. నేనెరుగునని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలులకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడినైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గొన్నెపట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. ఆయనను నా ప్రార్థన నా యుధలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడనైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినను దుఃఖ వస్త్రముల ధరించు వాని వలె కృంగుచుంటిని. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నెరుగుని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలము నందు దూషణలాడు వదులు బోతు వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నేనెన్నాళ్ళు చూచుచు ఊరుకుందుకు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహమును
నొట్టు నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, జనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారికి గాను గీత నీయకము. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా నుండుకుము, నా ప్రభువా నాకు దూరముగా నుండుకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున్న వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరను అని మనసులలో వారు కొనుకోదురుగాక. వారి మ్రెంగివేసినమని వారు చెప్పుకొనుకోయుదురుగాక. ఏ అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానముందురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు, యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ఆమేన్. యశోద అక్కకు కూడా నా వందనాలు. మరి ఈ సమయంలో వచ్చి కొన్ని పాటలను పాడుకుని దేవుని మహిమపరుచుకున్నాం.
మరి చక్కగా పాటలు పాడిన యూత్ వారికి కూడా నా వందనాలు. అలాగే మన మధ్యలో ఉన్న భవ్య అక్క వచ్చి ఈరోజు వాక్యం మనతో పంచుకుంటారు. హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు చక్కటి పాటలతో ఆయనకు నామమును స్తుతించి ఉన్నాము. మరి మనమందరము చక్కటి వాక్య భాగాన్ని ధ్యానించుకోబోతున్నాము. వాక్యం వినడానికి సిద్ధపడినటువంటి వారు మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఒక్కసారి నాతో పాటు ఈ మాటను కలిసి చెప్తారా? దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము శక్తివంతమైనది, దేవుని వాక్యం శక్తివంతమైనది. ఈ వాక్యం వినటకు నేను సిద్ధముగా ఉన్నాను, ఈ వాక్యం వినుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఈ వాక్యము నన్ను ఎన్నడూ సిగ్గుపరచనీయదు, ఈ వాక్యం నన్ను ఎన్నడూ సిగ్గుపరచని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గత వారం అంతా దేవుడు మనల్ని చక్కగా కాచి కాపాడి ఆయన రెక్కల చాటున బలపరిచి భద్రపరిచి ఈ రోజు ఇక్కడ కూడి వాక్యం వినటకు ఆయన ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజు మీ అందరి ముందుకు ఒక చక్కటి బైబిల్లో ఉన్నటువంటి ఒక చక్కటి వ్యక్తి గురించి పంచుకోవాలని ఆశపడుతున్నాను. అతను ఎవరో కాదు, యోబు. మీకు అందరికి యోబు కథ తెలుసా అండి? యోబు కథ చాలా విశ్వాసంలో ఎదిగినటువంటి యోబు. అపవాది ఆయనను 4 శ్రమలు పెట్టి ఆయన శోధిస్తుంది. ఆ శోధించినప్పుడు ఆ శోధనలో ఆయన ఎలాగ దేవునికి విశ్వాసం చూపించాడో ఈరోజు ఒక్కసారి మనము జ్ఞాపకం ఉంచుకుందాము. యోబు గ్రంథము చదువుతున్నట్లయితే మొత్తము యోబు గ్రంథములో 42 అధ్యాయాలు ఉన్నాయి. అవునండి, 42 అధ్యాయాల్లో యోబు గ్రంథం చదువుతున్నప్పుడు యోబు యొక్క భక్తిని సాతాను శోధించినటువంటి విధానాన్ని చూస్తాము. ఆయన భక్తిని మనము మొదటి అధ్యాయం నుంచి 42 అధ్యాయాల వరకు ఆయన భక్తిని చూస్తాము. అలానే అపవాది కూడా ఆయనను చాలా శోధిస్తుంది. ఆ శోధనలో 4 శోధనలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యోబు జీవితాన్ని జ్ఞాపకం ఉంచుకునే ముందు మన జీవితంలో సామాన్య విషయాలకు మనం చాలా గాబరపడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువగా ఆలోచిస్తాము అంటే ఏంటంటే ధనము గురించి, సుఖము గురించి, సంతోషం గురించి, ఇలా కావాల్సిన విషయాలన్నిటిలో ఎక్కువగా మనం ఆలోచించి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నా జీవితానికి ఒక ప్రశ్న వేసుకున్నాను. ఏంటంటే ఈరోజు నేను ధనమును బట్టి నేను ఎప్పుడు బాధపడలేదు, ఐశ్వర్యాన్ని బట్టి బాధపడలేదు. ఈరోజు ఈ యొక్క యోబు గ్రంథాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నా జీవితంలో కూడా అనేక సార్లు అపవాది నన్ను శోధించింది. ఏమంటారంటే నా ఆరోగ్య సమస్యల్లో అవ్వచ్చు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 years ఐ గాట్ అన్ ఎన్కౌంటర్ ఫ్రమ్ గాడ్. మరణ పడకలో నుంచి దేవుడు నన్ను లేపినప్పుడు అక్కడ నుండి నా జీవితం ఎలాగుండిందంటే దేవుడితో అంత ప్రయాణం చేసేదాన్ని కాదనమాట.
అంటే నా తల్లి ప్రార్థన నన్ను ఇంకా బలపరిచేది, కానీ ఆ సమయాలలో ఎలాగ ఉండాలో, ఎలాగా దేవుళ్ళో నడవాలో నాకు ఎవరు నేర్పించలేదు. ఏదో యాజ్ ఎ బిలీవర్గా, యాజ్ ఎ క్రిస్టియన్గా ఉన్నానంటే ఉన్నాను, కానీ బట్ నో బడీ స్టూడ్ ఫర్ మీ. నన్ను ఇలాగా ప్రార్థన చేయాలి, ఇలాగా ఆరాధన చేయాలని నాకు ఎవరు చెప్పలేదు. సో ఈ యొక్క యోబు గ్రంథం నుంచి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా జీవితంలో దేవుడు కొన్ని పాయింట్స్ హైలైట్ చేస్తూ ఉన్నాడు. ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ రిజెక్షన్స్ ఇన్ మై లైఫ్, ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఫేజెస్ ఇన్ మై లైఫ్. నా చుట్టూ ఉన్న వారి నువ్వు దేనికి పనికిరావు, నీ జీవితము వ్యర్థము అన్నటువంటి ప్రతి నోర్లకు దేవుడు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా? టుడే ఐఎమ్ లివింగ్ యాజ్ ఏ లివింగ్ బ్లెస్సింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, ఎక్కువగా మనము ఆలోచించేది ఏంటంటే మన ధనమును బట్టి, సుఖమును బట్టి, సంతోషమును బట్టి వాటిలో వచ్చే ఇబ్బందులే మన ప్రాబ్లమ్స్ అనుకుంటూ ఉంటాం కదండి. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే, ఎందుకు ప్రభా నా దగ్గర డబ్బులు లేవు, ఎందుకు దేవా నా చుట్టూ స్నేహితులు లేరు, ఎందుకు దేవా నన్ను ప్రేమించే వ్యక్తులు నా చుట్టూ లేరని మనం బాధపడుతూ ఉన్నాము. ఈరోజు ఇలా బాధపడుతున్న మనము కొన్ని విషయాలు యోబు జీవితం నుంచి నేర్చుకుందాం. అవి ఏంటంటే, మన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు రెండు విధాలుగా వస్తాయండి. మొట్టమొదటిగా ఏంటంటే, మనం చేసిన తప్పులకు ఫలితంగా ఆయనవి వస్తాయన్నమాట ఆ ఇబ్బందులు. రెండవదిగా పరీక్షించబడడానికి వస్తాయి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శోధించడండి. శోధింపనేరుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది, చదివి వినిపిస్తారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ చక్కగా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎప్పుడు శోధించడు, శోధింపనేరడు. శోధింపబడడం వేరు, అలానే పరీక్షింపబడడం వేరు. పరీక్ష కాలము అనగా పరీక్ష దేవుడు కావాలని పెట్టేది కాదండి. ఇబ్బంది అసలు పెట్టేది కాదు. మన బైబిల్లో కూడా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. వారి గురించి మన బైబిల్లో చదువుతున్నప్పుడు బైబిల్లో మనం రెండు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఒక రెండు విషయాలు మనం గ్రహించాలి. ఏంటంటే, మొట్టమొదటి వ్యక్తులను పరీక్షింపబడి దేవుని ఆమోదము పొందిన వారు ఒకరైతే, రెండవ వారు ఎవరంటే వ్యక్తులు విఫలమయ్యి పడి చెడిపోయిన వారు. మన బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి మనము ధ్యానించుకుంటే, మొట్టమొదటిగా పరీక్షింపబడి దేవుని ఆమోదాన్ని పొందిన వారు ఒకరున్నారు. అలానే రెండవదిగా వ్యక్తులు విఫలమయ్యి పడి చెడిన వారు ఉన్నారు. ఈ పరీక్షింపబడి దేవుని ఆమోదం పొందిన వారు మార్గనిర్దేశకులుగా మాదిరిగా చెప్పబడ్డారండి. వాళ్ళ గురించి ఒక మాదిరిగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే శద్రకు, మేషకు, అబేద్నెగో, ఇలా కొంతమంది యవనస్తులు, ఇలా కొంతమంది వ్యక్తుల గురించి మనము దేవుని ఆమోదం పొందిన వారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నోవా కూడా దేవునికి లోబడ్డాడు. అలానే వ్యక్తులు విఫలమయ్యి పడి చెడిన వారు కొంతమంది ఉన్నారండి. వారి గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక హెచ్చరికగా బుద్ధి చెప్పడం కోసం వారు చెప్పబడ్డారు. హల్లెలూయా. ఇక్కడ అందుకే దేవుడు ఏర్పరచుకున్న సేవకులలో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడండి. ఆయనను ఎలాగా ప్రస్తావించాడంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఒక చక్కటి మాట యోబు గురించి చెప్పి ఉన్నాడని ఒకసారి చదివి వినిపిస్తారా? అందుకే యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఆమేన్. ఇక్కడ దేవుడు ఒక చక్కటి మాటలో యోబు గురించి చెప్పాడు. ఆయన ఎవరని చెప్పాడు? యథార్థవంతుడు, దేవునికి ఇష్టడయ్యాడండి. ఈ రోజు ఇలాగ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి? 8వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడు. ఈ రోజు యోబు గురించి చెప్పిన దేవుడు మన గురించి అలా చెప్పగలరా? హల్లెలూయా. అలాగ చెప్పాలంటే మనము ఎన్ని చేయాలండి? ఎన్ని సాక్రిఫైసెస్ చేయాలి? ఎన్ని వాటిని మనం వదులుకోవాలి? ఇక్కడ యోబు ఒక చక్కటి మాట, దేవుడు యోబు గురించి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే,
నా సేవకుడు యథార్థవంతుడు, అతని వంటి వాడు లేడు అని దేవుడు సంబోధిస్తాడు. ఇక్కడ 4 రకాలుగా అపవాది శోధిస్తుంది. ఈ 4 విషయాల్లో మొట్టమొదటిగా మనము ధ్యానించుకుందాం. ఏమిటంటే అపవాది మొదటి ప్రయత్నాన్ని చూద్దాం. మొట్టమొదటి ప్రయత్నము యోబు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివి వినిపించండి. ఊరు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 ఒకసారి యోబుకున్నటువంటి ఆస్తిని మనం చూద్దామండి. ఒకసారి చదవండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగింది. అతనికి 7,000 గొర్రెలు, 3,000 వంటలను, 500 జతల ఎడ్లు, ఎడ్లును, అనగా 1000 జతలు అంటే 2, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. ఆమేన్. ఇప్పుడు యోబు గురించి తెలుసుకోవాలంటే మొదటి అధ్యాయము 1 నుండి 4 అధ్యాయాల్లో అతని సంతానము 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు అనగా 1000 ఎడ్లు, 500 ఆడగాడిదలు, అనేక మంది పనివారు ఉన్నారు. అతనుకున్న ఆస్తి ఇది. అందరికంటే బహు ఎక్కువగా దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 10-11లో ఒక మాట చక్కగా అపవాది ఇక్కడ ఆ మొదటి ప్రయత్నంగా అపవాది ఏం చేసిందంటే, నీవు యోబును ఇంత ఆశీర్వదించావు కదా, ఇంత ఆశీర్వదించిన యోబును ఒకవేళ నీవు అన్ని తీసేసుకుంటే ఇంత ఆశీర్వదించిన యోబు నిన్ను స్తుతిస్తాడా, నిన్ను అవమానపరుస్తాడా అని అపవాది దేవుడితో ఒక చిన్న మాట అక్కడ రాయబడి ఉంది. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 10 నుంచి 11 వచనాలు చదివి వినిపించండి. 10వ అధ్యాయం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఆమేన్. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఆమేన్. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మెత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ఆమేన్. చాలండి. ఇక్కడ అని దేవునితో హేళనగా మాట్లాడతాడు. ఎవరు? అపవాది. ఇప్పుడు ఇచ్చింది నువ్వే కదా, ఇదంతా తీసేసుకుంటే నిన్ను స్తుతిస్తున్నటువంటి యోబు మరలా నిన్ను స్తుతిస్తాడా? అక్కడ ఇంకా చదివి వినిపించండి. 14వ అధ్యాయంలో చదివి వినిపించండి. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబానీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ 11వ అధ్యాయంలో దేవునితో హేళనగా మాట్లాడతాడు అపవాది. తర్వాత యోబు గ్రంథము మొదటి అధ్యాయము 13 నుండి శోధన ప్రారంభమవుతుంది. 13వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది. 12 నుంచి చదివి వినిపించండి. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరి. ఇక్కడ దేవుడు ఒక కండిషన్ పెడతానండి, నువ్వు శోధించు, కానీ ఒక కండిషన్, అతనికి మాత్రము ప్రాణహాని లేకుండా దేవుడు అనుమతిస్తాడు. అక్కడ 13వ అధ్యాయంలో చదివి వినిపించండి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంటి భోజనము చేయించు ద్రాక్షారసము పానము చేయించునుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయించునుండగా షెబానీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షారసము పానము చేయించుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయించుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అని. ఇక్కడ అంత విషయం జరిగిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి యోబుకు చెప్తాడు. తర్వాత ఇంకొక అధ్యాయం చదివి వినిపించండి. 16వ అధ్యాయం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను.
చెప్పక మునిపే ఇంకొక వ్యక్తి వచ్చి చెప్పాడు. మళ్ళా 17వ అధ్యాయము. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి వంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియచేయుటకు నేను ఒకడిని తప్పించుకొని వచ్చి ఉన్నానని. 18 చదవండి. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షారసము పానము చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయింది. దాన్ని నీకు తెలియజేయుటకు నేను ఒకడిని తప్పించుకొని వచ్చి ఉన్నానని. అక్కడ శోధన ఎక్కడి నుండి ప్రారంభమైందంటే 13వ అధ్యాయంలో నుండి శోధన ప్రారంభమైంది. 19వ అధ్యాయం వరకు శోధన జరిగింది. ఎక్కడ మొట్టమొదటి ప్రయత్నము అపవాది చేశాడు. 20వ అధ్యాయంలో అంత శోధింపబడినటువంటి యోబు ఒక చక్కటి మాటను చెప్పాడు. చదివి వినిపించండి. 20వ అధ్యాయంలో. అప్పుడు యోబు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా ఏమంటున్నాడు? 21లో చదివి వినిపించండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ఇక్కడ తనకున్నదంతా పోయింది. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, మొత్తం పనివారు. అంతమంది పనివారులో 4 మిగిలారు. 4 విషయాలుగా చెప్పారు. 4 వచ్చి చెప్పారు. ఆ 4 కూడా ఆ 4 మిగతా వాళ్ళందరూ చనిపోయారు. వారి కుటుంబం అంతా చనిపోయింది. ఇక్కడ ఇంత జరిగినటువంటి యోబు ఏం చేశాడండి? దేవుణ్ణి స్తుతించాడు. దేవా, నా తల్లి గర్భములో నేను దిగంబరనై వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకెళ్ళను. ఒకవేళ మనము ఇలాంటి స్థితిలో ఉంటే ఆర్ యు రియల్లీ ప్రైజ్ గాడ్ ఆర్ ఆర్ యు రియల్లీ మనము దేవుని దూషించే వారిగా ఉంటున్నామా? ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకుందామండి. అలానే 22వ అధ్యాయంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. ఆ మాట చదివి వినిపించండి. అప్పుడు అలా శోధించినటువంటి అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఇంత శోధించాను కదా, ఇతనేంటి నిన్ను స్తుతిస్తున్నాడు అన్నప్పుడు 22లో ఒక చక్కటి మాట ఉంది. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, అప్పుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఆమేన్. అక్కడ మొదటి ప్రయత్నంగా ఏం చేసింది? మొత్తం ఉన్నదంతా లేకుండా చేసిన అపవాది. రెండవ ప్రయత్నం శారీర బాధకు గురి చేసింది. 2వ అధ్యాయంలోకి వచ్చేయండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మెత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపో. ఇక్కడ అపవాది మరలా దేవునికి చెప్తుంది, ఒకసారి నేను ప్రయత్నించాను కదా, గాడ్ హ్యాస్ గివెన్ ఏ ఛాన్స్. దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకు? ఒక కండిషన్ తో, ప్రాణహాని తప్ప నువ్వు ఏదైనా అతన్ని చెయ్యాలించినప్పుడు 5వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. ఏంటది? ఇంకొకసారి నీ చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మెత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని. ఆమేన్. అక్కడ 6వ అధ్యాయంలో అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాడు. ఇక రెండోసారి హెచ్చరిక ఇచ్చాడు దేవుడు అపవాదికి. రెండోసారి హెచ్చరిక 7వ అధ్యాయంలో. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మెత్తెను. అతడు ఒళ్ళు గోకురటకే చిల్లు పెంట తీసుకొని బూడిదలో కూర్చుండగా. ఇక్కడ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో శారీరకమైనటువంటి ఇబ్బందిని కలిగించింది. ఒకవేళ మనమైతే అండి ఆ శారీరక ఇబ్బందులు నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నాకు ఈ జీవితం వద్దు. ఈరోజు చాలా సార్లు నా యవన జీవితంలో, నా యవన పరిచర్యలో చాలా సార్లు ఒక చిన్న సమస్య రాగానే నా జీవితం అంతా అయిపోయింది అని చాలా పీపుల్ దే యూస్ టు కమిట్ సూసైడ్స్. మై డియర్ బిలోడ్, ఈరోజు యోబు జీవితాన్ని చూస్తే తనకున్న ఆస్తి అంతా పోయింది, కానీ ఏం చేశాడు? దేవుని స్తుతించాడు. తన ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది, కానీ ఏం చేశాడు? స్తుతించాడు. ఇక్కడ ఫిజికల్ సఫరింగ్ ని అక్కడ చేసిందండి. రెండో ప్రయత్నంగా ఏం చేసింది? శారీరకమైనటువంటి బాధకు గురి చేసింది.
మూడో ప్రయత్నము అపవాది చేసింది ఏంటంటే భార్య ద్వారా అవమానమును కలుగజేసింది. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదివి వినిపించండి. 9వ అధ్యాయం. అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలగయుదువా? దేవుని దూషించి మరణము. ఇక్కడ వారి భార్య ఏం చెప్తుంది? నువ్వు చనిపో 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 అని ప్రేరేపిస్తుంది. చదవండి. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా అని. ఆమేన్. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను పాపం చేయలేదు. ఆమేన్. ఇక్కడ యోబు విశ్వాసం ఎలాగుందండి? వాళ్ళ భార్యకి చెప్తున్నాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ పోతే ఒకటి ఉంటది, సొంత వారు మనల్ని ప్రేమించే వ్యక్తులు, మన తల్లిదండ్రులు, లేకపోతే మన భార్య, మన బిడ్డలో మన దగ్గరకు వచ్చి దేవుడిని దూషించు, నీ ఇంత చేస్తున్న దేవుడు నీకు ఇంకా సఫర్ చేస్తున్నాడు, నువ్వు మరణించు అన్నప్పుడు ఒకవేళ యాజ్ ఎ బిలీవర్స్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనకి ఎట్లా అనిపిస్తుంది? మాట్లాడేస్తాం, దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు ఈ బాధ కలుగుతుందా? నా యమున పరిచర్యలో when I didn't receive the స్పిరిచువల్ పవర్ నేను పొందుకున్నప్పుడు నేను దేవుడిని అడిగాను, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు? when I got the spiritual realm నేను అడగడం ఆపేశాను. దేవుడు ఇచ్చేవాడు, ఆయన తీసుకుంటాడు. ఆమె ఈరోజు బ్రతికున్న దేవుని కొరకు, చనిపోయిన దేవుని కొరకు ఇలాంటి బోల్డ్ కమిట్మెంట్స్ మనం తీసుకోవాలండి. యోబు జీవితం నుంచి మనము 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా అపవాది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యోబు యొక్క విశ్వాసము తగ్గలేదు. రెండవదిగా శారీర బాధకు గురి చేసినా కూడా ఆయన విశ్వాసము తగ్గలేదు. మూడవదిగా తన భార్య నుండి అవమానం కలిగి చేసినప్పుడు 10వ అధ్యాయంలో చక్కగా సమాధానం ఇచ్చాడు కదండి. 4వ ప్రయత్నంగా చూద్దామండి. 4వ ప్రయత్నం ఏంటంటే స్నేహితుల ద్వారా ఉపదేశాలతో ప్రేరేపించి పాపిగా మార్చాలనుకున్నది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, చదివి వినిపించండి. ఇక్కడ యోబుకు 3 స్నేహితులు ఉన్నారండి. ఆ 3 స్నేహితులు ఎవరంటే ఎలీఫజు, షూహీయుడైన బిలదు, నయామాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చారు. అక్కడ 12వ అధ్యాయం చదివించండి. వారు వచ్చి దూరముగా నిలబడి కళ్ళెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. 13వ అధ్యాయం. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాట అయినను పలుకక రేయింపగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. వచ్చిన వెంటనే వారు ఏం మాట్లాడలేదండి. రేయింబగలు 7 దినములు అతనితో నేలను కూర్చుండేది. ఇక్కడ వచ్చినటువంటి 3 స్నేహితులు ఏం చేశారంటే అతన్ని ప్రేరేపిస్తున్నారు. ఈరోజు మనం కూడా చాలా సార్లు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ట్రెండ్ అయినటువంటి విషయాలు ఏంటంటే అబద్ధ బోధకులు. ఎక్కడైతే అబద్ధ బోధకులు ఉన్నారో మనము అక్కడికి వెళ్ళి మనము నిజమైనటువంటి దేవుణ్ణి మనం వినేవారిగా లేమండి. ఈరోజు చక్కగా యోబు జీవితంలో ఎలాగ విశ్వాసాన్ని కనపరిచాడంటే తన జీవితంలో అన్ని కోల్పోయినప్పటికీ తను ఎక్కడ కూడా దేవుణ్ణి మాటలతో కూడా దూషించలేదు. హల్లెలూయా. ఆలోచనలో దూషించలేదు. ఇక్కడ 4వ అధ్యాయం నుండి 32 అధ్యాయాల వరకు వారు బోధిస్తూనే ఉన్నారండి. వాళ్ళ స్నేహితులు 3 స్నేహితులు బోధిస్తూనే ఉన్నారు. 32వ అధ్యాయం జంప్ టు ద 32 వర్స్. 4 నుండి 32 వరకు వారు చెప్తూనే ఉన్నారు, యోబు వారికి సమాధానం ఇస్తున్నారు. వారు చెప్తూ ఉన్నారు, యోబు సమాధానం ఇస్తూనే ఉన్నాడు. అలాగా 32 అధ్యాయాల వరకు యోబు ఎక్కడ కూడా, ఇప్పుడు మనమైతే మనల్ని ఎవరన్నా వచ్చి మనల్ని టెంప్ట్ చేస్తున్నా లేకపోతే ఇంకేదైనా చేస్తున్నా ఈజీగా ట్రాప్ అయిపోతాం కదండి, ఈజీగా ట్రాప్ అయిపోతాం. సో ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు whenever you receive the power of the Holy Spirit, నీ దగ్గరికి ఎన్ని ఫాల్స్ ఎలమ్స్ వచ్చినా you don't fall for those false traps. హల్లెలూయా. 34వ అధ్యాయంలో ఒకసారి 34వ అధ్యాయంకి వచ్చినప్పుడు 34వ అధ్యాయంలో ఒక స్నేహితుడు ఏలీహు అనేటువంటి ఒక స్నేహితుడు ఒక మాట చెప్తాడండి. చదవండి 34వ అధ్యాయం.
అప్పుడు ఎలీహు మరలా ఇలాగ చెప్పసాగెను, జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగుడి. ఆమె చాలండి. ఇక్కడ ముగ్గురు స్నేహితులు చెప్పిన తర్వాత మరలా ఈ వ్యక్తి చెప్తాడండి. ఈ ఏలుగు చెప్పిన వెంటనే ఇంకొంచెం స్నేహితుడు అనుకోండి ఏలీహు. ఈ స్నేహితులు చెప్పిన వెంటనే ఇక్కడ ఎక్కువగా యోబు బాధపడ్డాడు. బాధపడినప్పుడు 34లో కూడా అలానే చెప్తారు. 36వ అధ్యాయంలో దేవుని పక్షముగా మాట్లాడతారు, వారు ప్రేరేపిస్తారు. అంటే దేవుని దూతలాగా వారు వచ్చి మాట్లాడతారు. 36వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారి మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఎవరైతే అబద్ధ బోధకులాగా అపవాది వారిని కూడా పంపించి ప్రేరేపిస్తూ ఉంటది. ప్రేరేపించినప్పుడు కూడా ఎక్కడ కూడా యోబు తగ్గలేదండి, ఎక్కడ యోబు తగ్గలేదు. తర్వాత 42వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. 42 జంప్ ద 42 వర్స్. ఇక్కడ ఇంత కోల్పోయినటువంటి యోబు దేవుడు అతన్ని బ్లెస్ చేస్తాడండి. 42వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఆమేన్. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్. 11వ అధ్యాయం చదవండి. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కడు తమ 12వ అధ్యాయం చదివించండి. 12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఇక్కడ ఒక్కసారి చూడండి. ముందు దేవుడు ఒక రకంగా ఆశీర్వదించాడు. ఈ ఫిజికల్ సఫరింగ్ అపవాది సఫర్ చేసిన తర్వాత ఇంకొక రకంగా దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. అక్కడ చదివి వినిపించండి. 12వ అధ్యాయంలో అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగింది. అంటే ఒకదానికంటే రెండింతలు, ట్రిపుల్ టైమ్స్, డబుల్ టైమ్స్. తర్వాత 13వ అధ్యాయం. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగింది. ఆమేన్. మరలా కలిగింది. ఆమేన్. తర్వాత అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియు అనియు, మూడవ దానికి కెరమ్హప్ప అనియు పేర్లు పెట్టాను. 15వ అధ్యాయంలో ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. ఆమేన్. 16లో చదవండి. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. అంటే 210 సంవత్సరములు బ్రతికాడండి. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. ఆమేన్. ఇక్కడ మొదటి నుంచి 42 వచనాలలో మనం ఏం చూసామండి? శోధన చూసాము, తగ్గించుకోవడం చూసాము, దేవుడు హెచ్చించడం చూసాము. ఎలా హెచ్చించాడు? 2 అంతల ఆశీర్వాదముతో హెచ్చించాడు. ఈరోజు ఈ వాక్యాన్ని విన్న మనము మన జీవితంలో ఒకవేళ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫర్ సంథింగ్, డోంట్ బ్లేమ్ గాడ్. హల్లెలూయా. డోంట్ బ్లేమ్ గాడ్. పరీక్షలు ఇచ్చేది దేవుడు ఇచ్చేది కాదండి. పరీక్ష కాలము మన విశ్వాసము ఎంత బలముగా ఉందో మనల్ని టెస్ట్ చేయడం అపవాది మనకు పరీక్షలు ఇస్తూ ఉంటది. ఈరోజు అది తెలియనటువంటి మనము ఎన్నోసార్లు దేవుడిని దూషించిన వారంగా ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో మరి నా జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి ఒక్కసారి యోబు జీవితం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాము. మనమందరం పైకి లేచి నిలబడి ఈ వాక్యము విన్న మనము మన హృదయాన్ని మనం శుద్ధిపరచుకొని కొన్ని నిమిషాలు మనం ఆరాధన చేసుకుందామండి. హల్లెలూయా. వి ప్రైజ్ యు ఫాదర్. దేవా, యోబు జీవితం నుండి నాతో మాట్లాడినందుకు నీకు వందనములు. దేవా, ఇన్ని దినములు ఒకవేళ నీకు విరుద్ధంగా నేను బ్రతికి ఉంటే నన్ను సరిచేయని అడుగుదామండి. లెట్స్ ఆల్ ప్రైజ్ ఆఫ్ ఫాదర్. లెట్స్ ఆల్ ప్రైజ్ ఆఫ్ ఫాదర్. పరిశుద్ధాత్మను పొందుకుంటూ మనం అందరం స్తుతి ఇద్దాము. ఈరోజు నీకు అనేక ఆశీర్వాదములు దయచేసిన దేవుని ఒక్కసారి మనం అందరం స్తుతి ఇద్దామండి.
మన యేసయ్య ఎన్నోసార్లు మనము దూరంగా వెళ్ళిపోయినప్పటికీ, ఎన్నోసార్లు మనము ఆయనను విడిచి వెళ్ళిపోయినప్పటికీ ఆయన చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పది. స్తుతిద్దామండి, స్తుతిద్దాము, వెలుగెత్తి స్తుతిద్దాము, వెలుగెత్తి స్తుతిద్దాము. మన యేసయ్యను ఈ రోజు నీ జీవితంలో నీకున్న దాన్ని బట్టి స్తుతిద్దాము, నీకున్న దాన్ని బట్టి స్తుతిద్దాము. హల్లెలూయా. లెట్స్ ఆల్ ప్రైజ్ our Father. లెట్స్ ఆల్ ప్రైజ్, లెట్స్ ఆల్ ప్రైజ్. మన యేసయ్యను వెలుగెత్తి స్తుతిస్తూ ఆరాధిద్దామండి. హల్లెలూయా. దేవా, ఈ రోజు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనములు, నాకు ఇచ్చినటువంటి సమస్తమును బట్టి నీకు వందనములు దేవా. ఈ రోజు నేను బ్రతికినానంటే నీ కేవలము నీ కృప నా యేసయ్య, కేవలము నీ కృప. మన పరలోకములో తండ్రిని ఘనపరుస్తూ స్తుతిద్దామండి. లెట్స్ ఆల్ ప్రైజ్, లెట్స్ ఆల్ రిసీవ్ ద పవర్. మనమందరం ఏక శరీరముతో ఈ పాటలు పాడుకుంటే అనగా నామమును స్తుతిద్దాము. అన్నీ
మాతో ఉన్నందుకు మీకు వందనములు తండ్రి. ప్రభువా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఇంతవరకు ఆరాధనలో ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. స్తుతిద్దామండి. నాతో పాటు మీరందరూ స్తుతించండి. స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Let's all praise our Father. Let's all praise our Father. Ask Lord to enable your mouth to praise. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రము. ప్రేమగల రాజా నీకు స్తోత్రము. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రము. కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రము. నామా దేవా నీకు స్తోత్రము. దయగల రాజా నీకు స్తోత్రము. కృపా సంపూర్ణుడ నీకు స్తోత్రము. దేవా నీకు స్తోత్రము. ఎల్షదా నీకు స్తోత్రము. అడోనా నీకు స్తోత్రము. నామా దేవా నీకు స్తోత్రము. మమ్మల్ని కాచే దేవా నీకు స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Let's all receive the spiritual realm, my dear beloved. నీవు ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశం నుండి తేర్చుచ్చే దేవుని స్తుతిద్దామండి. నీవు ఏమి ప్రార్థిస్తున్నావు అర్థవంతముగా ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ప్రభువా, అయ్యా నా పెదవులు మౌనపరచద్దు ప్రభువా, నా పెదవులు మౌనపరచద్దు తండ్రి. తండ్రి నాతో మాట్లాడు ప్రభా, నన్ను సరిచేయి ప్రభా. దేవా, ఇన్ని దినములు నీకు దూరంగా బ్రతికి ఉన్నానయ్యా. దేవా, నీకు వ్యతిరేకకరమైన పనులు చేసి ఉన్నాను తండ్రి. దేవా, నీకు వ్యతిరేకకరమైన మాటలు మాట్లాడి ఉన్నాను. వ్యతిరేకమైనటువంటి మనుషులతో నా సాంగత్యములు ఉన్నాయి ప్రభా. మై డియర్ బిలాడ్, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, అపహాసముల కూర్చున్న చోటున కూర్చుండక. ఈ మాట చక్కగా దేవుడు వ్రాయబడి ఉందని కీర్తన గ్రంథములో. ఈరోజు ఎక్కడైతే అపవాది పొంచి ఉందో అక్కడ కూడా మనము పొంచి ఉన్నామండి. ఈరోజు దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ మనం ఉండట్లేదు. ఈరోజు అపవాది ఎక్కడైతే ఉంటుందో అపవాది దగ్గర సన్నిహితంగా ఉంటున్నాం మనము. ఒక్కసారి మన జీవితాలు మనము తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఇన్ని దినములు నీకు దూరంగా బ్రతికి ఉన్నానయ్యా. దేవా, ఈ యొక్క సమయంలో నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. నాతో మాట్లాడు, నా జీవితాన్ని సరిచేయి ప్రభా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను వాడుకొని అడుగుదామండి. ఆనాడు శత్రుకు, మేషకు, అబేద్నెగోను ఎలాగైతే విశ్వాసంలో వారు విశ్వాసాన్ని కనపరిచారో దేవా, అలాంటి కృపను నాకు దయచేయని అడుగుదామండి. దానియేలు ఎలాగ దేవుని కొరకు వాడబడ్డాడో, మరి సింహపు బోనులో ఎలాగైతే నేను స్తుతించాడు ప్రభా, అలాంటి ఆరాధన నాకు కావాలి ప్రభా, అలాంటి ఆరాధన నాకు కావాలయ్యా. దేవా, నిన్ను విడిచి దూరంగా వెళ్తున్న పెదవులు, నిన్ను విడిచి దూరంగా వెళ్తున్న శరీరంలో నువ్వు తాగు ప్రభా. మండే అగ్నివలె దహించే అగ్నివలె ప్రతి ఒక్క యవనస్తులను అన్య భాషలలో అభిషేకించమని అడుగుతున్నాము తండ్రి. లార్డ్, వి వాంట్ యువర్ స్పిరిచువల్ రిలమ్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. దేవా, మండే అగ్నివలె మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని సరిచేయి ప్రభా. అరికాల నుంచి నడినెత్తి వరకు మమ్మల్ని నీ కృపతో నింపండి ప్రభా. దేవా, మాకు మీ కృప కావాలి, మీ జీవము కావాలి. దేవా, మా తప్పులు మేము సరి చేసుకొని మీలో ఇంకా నూతనంగా వెలుగెత్తి ప్రభా నిన్ను ప్రకటించే వారిగా మేమందరం ఉండులాగా మమ్మల్ని బలపరచండి తండ్రి. దేవా, విన్న వాక్యము మా జీవితంలో వెళ్ళి ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాము ప్రభా. నీ కృపను మాకు దయచేయండి, నీ జీవనం మాకు దయచేయండి. దేవా, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనములు. నీ చిత్తమైతే మరలా మేమందరం ఈ రీతిగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించుకున్నట్టుకు సహాయం దయచేయండి. ఈ యూత్ ఫెలోషిప్ ని మీరు దీవించండి. మరి అనేక మంది రానై ఉన్నారు, అటువంటి వారందరినీ సకాలంలో మీరు తోడుకొని రండి ప్రభా. ఎంతమంది అయితే నీ నామము తెలియక చెట్లకి రాళ్ళకు మొక్కుచున్నారు, అటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి యవనస్తుడు, ఈ దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రతి యవనస్తుడి కొరకు ప్రార్థిద్దాము తండ్రి. హల్లెలూయా, స్తోత్రము తండ్రి. దేవా, ఈ విన్న వాక్యము మా జీవితంలో చేరి ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మా జీవితంలో పెట్టుకొని క్రియల రూపంలో నీ విశ్వాసాన్ని కనపరిచేటువంటి బలాన్ని, జీవాన్ని మా అందరికి దయచేయమని అడుగుతూ ఈ దిన దీవులతో నింపమని జీవం కలిగినటువంటి యేసయ్య నామములో వినయముగా శ్రేష్టముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
భవ్య అక్కకి నా వందనాలు. మరి మీలో ఎవరైనా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నారా? మరి మన మధ్యలో ఉన్న యశోద అక్క వచ్చి తన సాక్ష్యం మనతో పంచుకుంటుంది. అందరికీ తెలుసునా? నా పేరు యశోద. నేను ఈరోజు సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. సో దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు నెరవేర్చారు. సో అందులో ఒక కార్యం ఏంటంటే, నేను 3వ సెమిస్టర్ చదువుకుంటున్నాను అప్పుడు MBBS. ఏమైందంటే నాకు కొన్ని శోధనలు జరుగుతూ ఉంటాయి. ఎట్లా అంటే మంచిగా దేవుడి వాక్యంలో నడిపికను ఉండడం, లేదంటే నన్ను బాగా కించపరచడం, లేదంటే అట్లా ఊరికే గొడవలు పెట్టడం స్నేహితులతో, వాళ్ళని నా నుంచి దూరం చేయడం, అట్లా చాలా శోధనలు పెడుతుండే సాతాను. అయితే అట్లా ఇంకా మా డాడీ కూడా చాలా హీఈస్ లైక్ యాంటీ అన్నమాట. సో అవును, బాధ వేస్తుంది. డాడీ ఇట్లా బిలీవ్ చేయరు నా దేవుడిని అగెయిన్స్ట్ అని. అయితే ఏమైందంటే ఆయనకి తెలిసింది ఇట్లా నేను బిలీవ్ చేస్తాను, నువ్వు అగెయిన్స్ట్గా వెళ్తున్నావు మన రిలీజియన్కి అని. ఇంకా అట్లా డాడీ నీ చదువు ఆపేస్తాను, నువ్వు నాకు అగెయిన్స్ట్గా ఉన్నావు, తర్వాత నేను నీకు ఇంకా నేను కంటిన్యూ చేయను, నువ్వు వచ్చే నేను క్యాన్సిల్ చేసేస్తాను, పాస్పోర్ట్లో పేరెంట్స్ని అదే నేను పాస్పోర్ట్ నుంచి కూడా క్యాన్సిల్ చేసేస్తాను, నేను వెనకాల రప్పించేస్తాను అని అన్నారు. బట్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ అంటే నాకు చాలా విశ్వాసం ఉండే దేవుడి విషయంలో. లైక్ నేను మొండిగా ఉండే, లేదు నేను రాను డాడీ, ఏదున్నా నేను ఇక్కడే ఉంటాను, మీరు నన్ను వదులుకోవాలనుకున్నా వదులుకోండి, కానీ దేవుడు నన్ను ఎలాగో ఒకలాగా వాడుకుంటాడు, నాతో ఎలాగైనా నన్ను ముందుకు నడిపిస్తాడు, ఇంత దూరం వచ్చాక మళ్ళీ మధ్యలో ఎందుకు ఆపేస్తాడు దేవుడు అని నేను చాలా మొండిగా ఉండే డాడీ దగ్గర. బట్ తెలిసిందే కదా, సాతాను చాలా విధాలుగా కించపరచడానికి, నన్ను లాగేయడానికి, లోబడడానికి కూడా చూస్తూ ఉండే. చాలా మాటలు అంటూ ఉండే. అంటే నువ్వు రాకపోతే ఏంటి, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, నేను పోలీస్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తాను, కోర్టులోంచి ఆదేశాలు తీసుకొని రప్పిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు రానంటే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని అన్నాడు డాడీ. అయితే నాకు చాలా భయం వేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు, నాకు ఏం తోచాలో అర్థం కాలేదు. అండ్ I was praying and every day I was crying and praying, and it was like కొన్ని రోజులు గడిచాయి, ఇట్లానే ప్రొసీడ్ అయింది. ఒక రోజు ఫైన్ డే డాడీ కొంచెం మారినట్టుగా అనిపించింది. ఏంటంటే, సరే నేను కొన్ని రూల్స్ పెడతాను, నువ్వు ఆ రూల్స్కి పాటిస్తాను అంటే నేను నీకు చదివిస్తాను అక్కడ, ఇవన్నీ నేను నిన్ను ఫర్గివ్ చేస్తాను అని అన్నారు డాడీ. అట్లా నాకు ప్రైజ్ గాడ్ అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు ఇంత మొండిగా ఉండే డాడీ ప్రొసీడ్ అవుతా లీగల్గా వచ్చేసే, నేను చదవనివ్వను, నువ్వు నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు, అగెయిన్స్ట్గా ఉంటున్నావు అని అన్నారు డాడీ. అయితే అలాంటిది all of the sudden after my prayers my dad told me like, okay, I'll forgive you and I will make you to study and I'll continue your studies, but by few conditions I'll apply.
I'll give you, he told my dad. And then సో అందులో ఒక రూల్ ఏంటంటే ఇప్పటికీ ఆయనకి, మా డాడీకి నచ్చదు నేను చర్చికి రావడం, ప్రేయర్ చేసుకోవడం, ఆయనకి ఇప్పటికీ నచ్చదు. అండ్ సో ఆయన కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఏంటి అంటే నేను డాడీకి ఏ చెప్పకుండా బయటికి వెళ్ళొద్దు అంట. ఓకే, ఒప్పుకుంటాను, నేను పేరెంట్స్ కాబట్టి అలా అంటారు. అండ్ అట్లా చాలా జరిగినుండే. సో అలా కొన్ని కండిషన్స్ పెట్టినుండే. ఇంకా నేను ఆ టైంకి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ సో చాలా అవసరం ఉండే నాకు. యూనివర్సిటీ ఫీజ్ పే చేయాలి, అండ్ డబ్బులు కట్టాలి, రెంట్ కట్టాలి, ఇట్లా మస్ట్ there are so many conditions and so many responsibilities as being a international student. సో ఆ తర్వాత నేను కొన్ని రోజులు ఒక నెల పాటు నేను చర్చికి రావడం బంద్ చేసేసాను. ఇంకా ప్రేయర్ చేయడం, మనసులో ప్రేయర్ చేసుకునేదాన్ని. అండ్ నేను బైబిల్ కూడా చాలా తగ్గించేసాను చదవడం. ఎందుకంటే ఎవరేమైనా చూసినా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా వెళ్ళి మళ్ళీ మా డాడీ చెప్తారేమో అనే థాట్తో నేను మనసులో ప్రేయర్ చేసుకోవడం, మనసులో ప్రార్థించడం, అట్లా చేయడం చేసినంది అనమాట. అట్లా ఇంకా 1 month అయింది. అండ్ అది కూడా డిసెంబర్ టైంలో. ఆబ్వియస్లీ బాధాకరంగా ఉంటుంది, ఎందుకంటే క్రిస్టియన్గా ఉండి ఫెస్టివల్ చేసుకోకుండా ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆటంకాలు అవుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా కలుగుతుంది. అండ్ కానీ ఆ టైంలో అలా సిచ్యువేషన్ వచ్చింది, సాతాన్ అలా పెట్టాడు. ఇంకా ఫైనల్లీ ఆఫ్టర్ 1 month following all the conditions, everything, praise God, like my dad sent me the university fees and he's okay and he was good and he was like before. And thank God it came all well and I started coming to church slowly. And praise God, అసలు ఇంత కార్యం నేను అనుకున్నా నా ఫ్యూచర్ అయిపోయింది, నేనేం చేయాలి, అంతా నా కాళ్ళ మీద నేను పడాలి అనుకున్నా. కానీ దేవుడు మన జీవితాల్లో చాలా కార్యాలు చేశాడు. అందుకు నేను దేవుడిని ఎప్పుడూ వదలదలుచుకోవట్లేదు. ప్రైజ్ గాడ్, అసలు నా జీవితంలో ఇలాంటి కార్యాలు చేసినందుకు ప్రైజ్ గాడ్. చక్కగా సాక్ష్యాన్ని వినిపించిన మన యశోదాకి నా వందనాలు. అలాగే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ సర్వీస్ని ముగించుకుందాం. మనమందరం లేచి నిలబడి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ప్రార్థించుకుందామండి. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. ప్రభా, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. నీ చిత్తమైన మరలా మేమందరం సమకూడుకొని ఇటు రీతిగా మేము కలుసుకొని చక్కటి ఆరాధనలో మీరు మరలా మాకు అవకాశాలు దయచేయమని అడుగుతూ దేవా, ఈ కొద్దిపాటి ప్రార్థనలో అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము దేవా. మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డకు అయ్యా మీరు చేసినటువంటి మేలులకై నీకు వందనములు. మరి సాక్ష్యం పంచుకున్న యశోద జీవితంలో మీరు చేసిన గొప్ప మేలులకై నీకు వందనములు. అలానే నా యూత్ ఫెలోషిప్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి దేవా. మా యొక్క పనులకు మేము వెళుతుండగా మరి ఈ రోజు మేమందరం వీటి రీతిగా కలుసుకొని మేము మిమ్మల్ని స్తుతించుకున్నటకు అయ్యా మిమ్మల్ని గణపరచుటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంది. నీ చిత్తమైతే మరలా మేమందరం వీటి రీతిగా కలుసుకున్నట్టుకు సహాయం దయచేయమని అడుగుతూ అయ్యా మేమందరము మా యొక్క రాకపోకలందరిలో మీ యొక్క సహాయం మాకు దయచేయమని అడుగుతూ ఈ దీవులతో నింపమని జీవమైనటువంటి యేసయ్య నామములో వినయముగా శ్రేష్టముగా వర్తింపులాడి వేడుకొచ్చున్నాము తండ్రి. కుడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనములు. అలానే లైవ్ లో వీక్షిస్తున్న మీకు కూడా నా వందనములు. దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం అందరం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతటి వరకు మా కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు.